టీమ్ ఫ్యామిలీ ఈ విషయంలో తెలుసు కాబట్టి ఓకే. ఇప్పుడు తెలియని నీ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చిందా? ఫ్రెండ్స్ నుంచి చాలా మెసేజెస్ వస్తాయి అండ్ చాలా కాల్స్ వచ్చాయి. ఇలా చూస్తున్నాను, ఫొటోస్ చూస్తున్నాను, బాగున్నాయని చెప్పారు. సో నీ యాక్టింగ్ చూసి నీ ఫ్రెండ్స్ ఏమన్నారు? యాక్టింగ్ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, అది వాళ్ళకు కూడా తెలుసు. సో ఫిలిమ్స్ చేస్తున్నట్టు కూడా తెలుసు. ఇంకా సలార్ రిలీజ్ అయ్యాక ఇంకా కాల్స్, ఇంకా మెసేజెస్ వచ్చాయి. స్కూల్లోకి వెళ్ళాక ఇంకా చూడాలి. సలార్కి రిలీజ్కి ముందర ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్. ఇది డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవుతుంది అనే ఇండస్ట్రీ టాక్ వచ్చింది. అప్పుడు ఈ సినిమా రిలీజ్కి ముందు నీ ఫీలింగ్ ఏంటి ఈ మూవీ మీద ఒక ఆర్టిస్ట్గా? మూవీ మీద అంటే సార్ దగ్గర క్రియేటివిటీ ఉంది. సో సార్ దగ్గర క్రియేటివిటీ ఉన్నాక మూవీ ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎలాగో అబ్సల్యూట్లీ అది హిట్టే కొడుతుంది. ఎందుకంటే సార్ ఒక లెవెల్ ఇది ఉంది, ఆ లెవెల్ని క్రాస్ చేసేస్తారు సార్. అయితే అది హిట్ కొడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని నాకు మూవీ రిలీజ్ అవ్వకముందే తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రశాంత్ నీల్ సార్ కాబట్టి. మొత్తం ప్రశాంత్ నీల్ సార్ని చదివేసినట్టున్నాను కదా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు తెలుసా అసలు. చాలా కాన్ఫిడెంట్, ఆయన గురించి చాలా చక్కగా చెప్తున్నాను. సో అంటే ప్రశాంత్ నీల్ గారిని నువ్వు అంతగా అబ్జర్వ్ చేస్తావు, ఆయన నీకు యాక్టింగ్ నేర్పిస్తుంటే సార్ ఏంటి అనేది నువ్వు బాగా అబ్జర్వ్ చేసినట్టు. సూపర్. అసలు ప్రశాంత్ నీల్ గారిలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటి? పేషెన్స్ అండ్ డైరెక్షన్. ఓకే, చాలా పేషెన్స్గా ఉంటారా? నీకు యాక్టింగ్ విషయంలో అంటే ఆ క్యారెక్టర్ అనే కాదు, యాక్టింగ్ విషయంలో ప్రశాంత్ సార్ నీకు ఇచ్చిన అడ్వైస్ ఏంటి? అడ్వైస్ అంటే సార్ మాకు ఆడిషన్స్ అప్పుడే చెప్పారు, బాగా చేస్తుంది. అండ్ నాకు సార్ చెప్పిన విధానం కూడా ఎక్కడ హార్డ్ అనిపించలేదు, చాలా స్వీట్గా చెప్పేవారు. అండ్ చాలా అది సార్ చెప్తున్నప్పుడు ఎలా ఉండేదంటే ఎక్కువ మనం ఇన్వాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక లోకంలోకి తీసుకెళ్ళిపోతారు మా క్యారెక్టర్లోకి. అలానే ఫస్ట్ డే షూట్కి ప్రిపేర్ చేశారు చక్కగా, నువ్వు కూడా ఆ గెటప్ని ఎంజాయ్ చేస్తూ చేసేసా. అయిపోయిన తర్వాత నీకేమనిపించింది, ఈ క్యారెక్టర్ని నేను చేయగలను లేదా చాలా బాగుంది అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అనిపించిందా? అయిపోయిన తర్వాత ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అంత 1 year చాలా స్పెండ్ చేసాం లొకేషన్స్లో, రూమ్స్లో ఎక్కువ టైం స్పెండింగ్ అని ఎక్కువ ఉండేది. సో 1 year అయిపోయిన తర్వాత అప్పుడే 1 year అయిపోయిందా, ఇంకా షూట్ ఉండదు అంటే ఎవరితో ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. ఓకే, ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది? ఆ సాంగ్ని ఏమన్నా హమ్ చేయగలవా? అంటే అది యాక్చువల్లీ అక్కడ సాంగ్స్ వేసేటప్పుడు కూడా మాకు ఒక గుడిసెలు ఉంటాయి కదా, గుడిసెల లోపల కూర్చొని మేము కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ షార్ట్ అవుతున్నప్పుడు మేము కూడా మా మదర్ క్యారెక్టర్ అండ్ మా కో ఆర్టిస్ట్ లోపల కూర్చొని యా హీ అని మేము చేసేవాళ్ళం అది. అండ్ సాంగ్ అంటే ఆ లిరిక్స్ మొత్తం ఒక పీక్లో ఉంది కదా, ఏదో చిన్నగా ట్రై చేయగలను. ట్రై చేయి. యా హియా హియా హియే యా హియా హియా హియే. అసలు వేవే డిఫరెంట్ కదా. మీకు అది ఆ షూట్కి ఆ ప్రిపరేషన్ అప్పుడే మీరందరూ పీక్స్లోకి మీ ఫీలింగ్సే అలా ఇదై ఉంటాయి కదా, చాలా ఎక్స్పోజింగ్గా ఉంటాయి అవన్నీ కూడా ఫీలింగ్స్ కానీ ఆ ఇచ్చిన మ్యూజిక్ కానీ మిమ్మల్ని ఇంకొక ఆ లోకంలోకి అలా తీసుకువెళ్ళిపోయారు. చూసిన తర్వాత స్క్రీన్ మీద చూసిన తర్వాత ఏమనిపించింది అంటే అప్పుడు నువ్వు చేసావు, అప్పుడు మనకు ఒక థాట్ ఉంటుంది, అవుట్పుట్ చూసిన తర్వాత ఇంతలా ఉందా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అక్కడ అంతమంది క్రౌడ్ని చూసినప్పుడే ఒక కొత్త ఫీలింగ్ అనేది కలిగింది, అది ఒక వేరే ప్రపంచం అలా ఒక ఫీలింగ్ కలిగింది. స్క్రీన్లో చూసాక అది ఇంకా ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసింది. అలా ఆ క్రౌడ్ కానీ ఆ సాంగ్ ఆ ఫైర్ అవన్నీ అలా అనిపించింది. అక్కడ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఇంత బాగుందా ఆ సీన్ అన్నట్టు అనిపించింది. జనరల్గా మనం ఉండే ప్రపంచం వేరు, అది మొత్తం పూర్తిగా డిఫరెంట్. మనం ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాం, దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ దాన్ని కూడా నువ్వు చాలా బాగా బ్యాలెన్స్ చేస్తావు. ఎలా చేయగలిగావు అంటే అక్కడ ఆ సెట్లో ఉన్నప్పుడు ప్రశాంత్ నీల్ సార్ ఎక్స్ప్లెనేషన్ అండ్ నేను అది తీసుకోవడం అది కొంచెం ఈజీగా ఉండేది. ప్లస్ యాక్టింగ్ అంటే ఇక సార్ మొత్తానికి ఇన్వాల్వ్ చేయించేశారు, చాలా ఎమోషనల్గా అలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తీసుకోవడం వల్ల ఇంకా ఈజీ అయింది. హార్డ్ వర్క్ చేసాము, ఆ హార్డ్ వర్క్ మొత్తం ఇప్పుడు ఇలా వచ్చింది. ప్రభాస్ గారు త్రూఅవుట్ మూవీ ప్రతి ఒక్క సీన్ ఎలివేషన్స్ అసలు క్లాప్సే వస్తున్నాయి.
ఏవైతే కనెక్టివ్ రోల్స్ ఉన్నాయో, కీ రోల్స్ ఉన్నాయో, ఆ క్యారెక్టర్కి చప్పట్లు ఆటోమేటిక్గా వస్తాయి. నీ క్యారెక్టర్ కావచ్చు, శ్రీయారెడ్డి క్యారెక్టర్ కావచ్చు, పృథ్వీరాజ్ క్యారెక్టర్ కావచ్చు, చైల్డ్ ఆర్టిస్టులు వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు ఆర్టిస్టులు నేను ఎక్కడి నుంచి సెలెక్ట్ చేశారబ్బా అనిపించే అంత బ్యూటిఫుల్గా ఉంది. సెలెక్షన్లో ఆయన క్యాలిక్యులేషన్స్ చాలా బాగున్నాయి, చాలా చక్కగా చేశారు. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుల గురించి అంటే వాళ్ళని చూసినప్పుడు, స్క్రీన్ మీద చూసినప్పుడు, మీకు ఎలాగో వాళ్ళతో టచ్ ఉండదు కాబట్టి, ఎవరి షెడ్యూల్స్ వాళ్ళవే కాబట్టి, వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? ప్రభాస్ గారి చైల్డ్ ఆర్టిస్ట్ నీకు పర్సనల్గా నీకేమనిపించింది? పర్సనల్గా అంటే వాళ్ళు చేయడం కూడా సేమ్ హార్డ్ వర్కే చేశారు ప్రతి ఒక్కరు. ఆ హార్డ్ వర్కే ఇప్పుడు మాకు ఇలా ఫలితం అయితే వచ్చింది. అండ్ అనిపించడం అంటే వాళ్ళు కూడా బాగా చేశారు హార్డ్ వర్క్. ప్రశాంత్ నీల్ సార్ చెప్పడం, వాళ్ళు చేయడం, అండ్ ఆ క్యారెక్టర్ని అలా ఊహించుకొని చేయడం కూడా ఇట్స్ నాట్ అ ఈజీ జాబ్. అక్కడ ఒక ఆర్టిస్ట్ కాకుండా ఈ క్యారెక్టర్కి, సురభి క్యారెక్టర్కి నువ్వే కరెక్ట్ అలా అనిపించేలాగా ఒక జస్టిఫికేషన్ ఇచ్చేసారు ప్రశాంత్ సార్. చాలా బాగా ఇచ్చారు. నీకు శృతి హాసన్ గురించి ఏం చెప్తా? శృతి హాసన్ మ్యామ్ అయితే మాకు ఆ షెడ్యూల్ అంత కనెక్ట్ లేరు, కానీ నేను మూవీలో చూసావు కదా, ఏమనిపించింది? శృతి హాసన్ మ్యామ్ కూడా కొంచెం బాగా చేశారు. ఎలాగో హార్డ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, చూసినప్పుడు కొంచెం స్వీట్గా కనిపించడం అలా. ప్రభాస్ చేసిన సీన్స్లో నీకు బాగా కనెక్ట్ అయిపోయిన సీన్ ఉంటుంది. అన్నీ హైలైటే, బట్ మనకి బాగా ఈ సీన్ ఎంతో బాగుంది అనిపిస్తుంది కదా, అలా నీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? ఫైట్ సీన్ ఆఫ్టర్ పృథ్వీరాజ్ సార్ గురించి ఫైట్ సీన్, అది నచ్చుతుంది. అది నచ్చుతుందా? అలా మీ ఇద్దరిది ఉంది కదా, మీకు సీన్ అమ్మవారి ముందర ప్రభాస్ గారిది మొత్తం కత్తులతో అవన్నీ చంపేసిన తర్వాత వెనకాల అన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? ఆ సీన్ అప్పుడు మీరు ఏమైనా ఉన్నారా అక్కడ? అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నాను. ఓకే. అది రియల్గా చూసినట్టు అనిపించింది. నిజంగా అంత పెద్ద క్యారెక్టర్ని, అంత పెద్ద సీన్ని రియల్గా చూసినప్పుడు మేము ఇంకా అలా చూస్తూ ఉండిపోయాం. ఇంకా మేము ఏం చెప్పలేము. అలా ఒకటి దానిపైన కాన్సన్ట్రేషన్ మొత్తం ఉంది. సార్ ఆ చేతికి బ్లడ్ కానీ అది మొత్తం, ఇంకా మేము ఆ సీన్ అలా చూస్తూ ఉండిపోయాం. ఇంకెక్కడికి కదలలేనట్టు అలా అయిపోయింది. అంత బాగా కనిపించింది సీన్. మీకు అక్కడే అంత అలా అనిపించింది అసలు? మనం అంటే యాక్టింగ్ చేస్తున్నారు, ఇప్పుడు సీన్ బాగా వచ్చింది అనేది కాకుండా మీరే ఇన్వాల్వ్ అయిపోయాయి. యాక్టింగ్ లాగా కనిపించలేదు, రియాలిటీగా కనిపించింది అక్కడ మాకు. అందులోనే ఇక అలా ఉండిపోయాం. ఓకే. ప్రభాస్ సార్లో అందరూ ఇండస్ట్రీలో అందరూ చాలా డార్లింగ్ 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 అని పిలుచుకుంటూ ఉంటారు. నీకు